ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సాగు తాగునీటి వరప్రదాయిని అయిన జూరాల ప్రాజెక్టు గేట్ల నుంచి లీకేజీలు ఆగడం లేదు. ఇందులో నిర్వహణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇరిగేషన్ అధికారులు నీటి వృధాను అరికట్టలేకపోతున్నారు. దీంతో జూరాలపైన ఆధారపడ్డ రైతులు సాగునీటి కష్టాలు ఎదుర్కొంటుంటే వేసవిలో తాగునీటి ఇబ్బందులు తప్పేలా లేవు. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కింద యాసంగిలో సుమారు 1,00,000 ఎకరాల్లో కుడి ఎడమ ప్రధాన కాలువల కింద వరి పంటను సాగు చేస్తారు. దీంతో పాటు జూరాల ప్రాజెక్టు ఆధారంగా ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ సెగ్మెంట్ ద్వారా అలంపూర్, గద్వాల నియోజకవర్గాలకు తాగునీరు అందుతోంది. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.6 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. క్రమంగా కొనసాగుతున్న నీటి లీకేజీతో పాటు పూడిక కూడా ఉండడంతో రిజర్వాయర్ సామర్థ్యం తగ్గుతోంది. రైతులు వరి వేసుకున్నారు. వాళ్ళు ఇప్పుడు చాలా తీవ్రంగా ఇబ్బందికి గురవుతున్నారు. మరి రాబో ఎండాకాలంలో తాగునీటికి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అధికారులు దీనిపైన చర్య తీసుకొని అక్కడక్కడ లీకేజీల ద్వారా నీళ్లు చాలా వృధాగా పోతుంది. కాబట్టి అటువంటి దానిలను కూడా పకడ్బందీగా సిమెంట్ వేసి నీళ్ళను నిల్వ చేయాలని కోరుతా ఉన్నాను. మరోపక్క ఏడాది పొడవునా కొనసాగుతున్న నీటి లీకేజ్తో రిజర్వాయర్ నీరు వృధాగా పోతోంది. ఏడాది పొడవునా లెక్క కడితే 1000 క్యూసెక్కుల వరద ప్రవాహం లీకేజీ రూపంలో వృధా అవుతోంది. ఫలితంగా సాగు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. జూరాల ప్రాజెక్టులో 64 గేట్లు ఉంటే సుమారు 17 గేట్ల ద్వారా నీరు లీకేజీ అవుతోంది. వీటిని మరమ్మతు చేయడంలో ఇరిగేషన్ అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. గత ప్రభుత్వాలు ఈ యొక్క ప్రాజెక్టుపై కపట ప్రేమను చూపించారు. ఇప్పుడైనా ఈ ప్రభుత్వం తప్పనిసరిగా ఈ సిల్ట్ తీసి ఈ ప్రాజెక్టు నిల్వ సామర్థ్యాన్ని పెంచాలని చెప్పి మేము రైతులుగా కోరుతున్నాం, ఈ ప్రాంత వాసులుగా కోరుతున్నాం. సాగునీరు లేకుండా తాగునీటికైనా ఈ యొక్క వసతి కల్పించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జూరాల ప్రాజెక్టులో గేట్ల సమస్య ఉంది. గేట్లు లీక్ అవుతలేదు. ఆ లీక్ కావడం వల్ల నీరు వృధా పోయి రైతులకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు, అందే పరిస్థితి లేదు. దానివల్ల రైతులు నష్టపోతున్నారు. దీనికి అంతటికి కారణం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా గేట్లు రిపేర్ అని చెప్పి రిపేర్ పేరు మీద కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ పెట్టి దోచుకుంటున్నారు. అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టిలా మారుతోంది జూరాల రైతుల పరిస్థితి. వానాకాలంలో భారీగా వరద కొనసాగితే 1000 టీఎంసీల నీరు దిగువకు విడుదలవుతోంది. ఎండాకాలం వస్తే ప్రతి ఏటా సాగునీటి కోసం ఇబ్బందులు పడాల్సి వస్తోంది. గేట్ల నుంచి లీకేజీని అరికట్టడం కోసం రిపేర్ వర్క్స్ పెండింగ్ పడుతూనే ఉన్నాయి. అధికారులు వెంటనే గేట్లకు రిపేర్లు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు.